అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు నేను మీకు మా ఊళ్ళో జరిగిన జగన్నాథ స్వామి రథయాత్ర గురించి చిన్న వివరణ ఇస్తున్నాను. మా ఊర్లో భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా భక్తిభావంతో ఈ రథోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా ఊరిలో జరిగిన రథయాత్ర దృశ్యాలు నేను మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను. దయచేసి చక్కగా చూడండి. ఇప్పుడు జగన్నాథ యాత్ర విశిష్టత గురించి చిన్నగా వివరిస్తాను. జగన్నాథ యాత్ర విశిష్టత. జగన్నాథ రథయాత్ర అనేది పూరిలో జరిగే ప్రపంచ ప్రసిద్ధి రథోత్సవం. కానీ ఇప్పుడు చాలా ఊర్లలో కూడా భక్తులు తమ స్థాయిని తగ్గట్లు నిర్వహిస్తున్నారు. ఇది ఎంతో పుణ్యప్రదం. ఈ ఉత్సవాల్లో 3 దేవుళ్లను రథాలపై భక్తులు ఊరేగిస్తారు. జగన్నాథ స్వామి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రమ్మ. మా ఊరిలో కూడా ఎంతో అందంగా అలంకరించి ఊరేగింపు చేశారండి. ఈ రథయాత్ర భక్తులకే కాకుండా ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక భావన కలిగిస్తుంది. దేవుళ్ళు మందిరాల నుండి బయటకు తీసుకొచ్చి అందరికీ దర్శనం కలిగించడం గొప్ప విశేషం. జగన్నాథుని రథం పేరు నందిఘోష, బలభద్రుని రథం పేరు తలధ్వజ, సుభద్ర రథం పేరు దర్పదలన. ఈ రథాలు ఎంతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. మా ఊరిలో కూడా చిన్న స్థాయిలో అయినా ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేసి ఊరేగించారండి. జగన్నాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఊరిలో జరిగిన ఈ రథయాత్ర మీకు వీడియోలో చూపిస్తున్నందుకు, మీరు చూస్తున్నందుకు మీ అభిప్రాయాలు కూడా మాకు చెప్తారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో చూసినప్పుడు ఎలా ఉందో చెప్పండి. ప్రతి ఒక్కరికి ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై జగన్నాథ, జై జై జగన్నాథ. చివరిదాకా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.